చేస్తున్నారు? మన పుడ్డింగ్ చేసి అందరినీ పడేశారు. ఓకే, ఇప్పుడు నేను గసగసాలు క్యారెట్ ఖీర్ చేస్తున్నాను. గసగసాలు క్యారెట్ ఖీర్. ఓకే, గసగసాలు క్యారెట్ ఖీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యారెట్ తురుము అరకప్పు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, గసగసాలు అరకప్పు, బాదం పప్పు అరకప్పు, పటికి బెల్లం 50 గ్రాములు, తేనె 1/2 కప్పు, పాలు 2 కప్పులు, యాలకుల పొడి కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా. జీవని గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 వావ్, 9. అవన్నీ పక్కన పెట్టి అక్కడ కార్వింగ్ చూసారా? సూపర్ గా ఉంది కదా? వావ్, థ్యాంక్ యూ. చాలా బాగుంది. భలే చేశారండి. స్టార్ట్. ఫస్ట్ మనము ఇందులో పాలు వేసుకుందాం. స్టవ్ వెలిగించక్కర్లేదా? వేస్తే ముందు ఓకే ఓకే. మళ్ళీ విరిగిపోతాయి. మళ్ళీ హీట్ మీద పాలు వేస్తే విరిగిపోతాయని ముందు పాలు వేసుకున్నాక వెలిగిద్దాం. కొద్దిగా నెయ్యి వేద్దాం. కిస్మిస్ వేపేసాక తర్వాత ఇందులోనే క్యారెట్ వేపేద్దాం. ఓకే, ఈ పౌడర్ ఏంటండి? ఇది గసగసాలు బాగా దోరగా వేయించి మిక్సీ చేశాను. అలాగే ఇది బాదం పప్పు నైట్ నానపెట్టి పొట్టు తీసేయాలి. ఇలా పొట్టు అంతా తీసాక అది పేస్ట్ చేయాలి. ఓకే. ఇందులోనే మనం మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసి క్యారెట్ వేద్దాం. ఇందులో మనం గసగసాలు పేస్ట్ అదే పౌడర్, నెక్స్ట్ బాదం పౌడర్. చాలా అంతా అంటే తక్కువ క్వాంటిటీ కదా. ఓకే. అదే అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. జస్ట్ కొద్దిగా బాయిల్. ఇది గసగసాలు బాయిల దగ్గరికి అయిపోద్ది కదా మనకి, ఇట్లా దగ్గరగా వచ్చేస్తుంది. ఇది దగ్గరికి వస్తుంది. అలాగే ఇది కూడా మనకి మాక్సిమం కొద్దిగా ఫ్రై అయింది కదా, ఇది అందులో వేసేద్దాం. ఇప్పుడు ఇది కొద్దిగా చిక్కపడేంత వరకు కలుపుతూ ఉండాలి. కలపకపోతే ఉండలు కడుతుంది అనమాట మనకి. ఓకే. ఇందులో మనం పటికి బెల్లం పౌడర్ వేద్దాము. ఇది మనము ఇందాక చెప్పినట్టు 2 కప్స్ పాలు 1/2 కప్ అది తీసుకుంటే ఇది 1/2 కప్పు ఇది తీసుకోవాలి, 1/2 కప్ తేనె తీసుకోవాలి. అప్పుడు మనకి స్వీట్ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు తక్కువ క్వాంటిటీ మనం తక్కువ వేస్తాం. ఇలాచీ పౌడర్. ఓకే, అయిపోయింది. అయిపోయిందా? వావ్, కట్టేసాక ఫస్ట్ ఇవి వేసేద్దాం. కిస్మిస్ వేసేద్దాం. హనీ కూడా మనము మంచి క్వాలిటీ తీసుకోవాలి. ఏదో ఒకటి తీసుకుంటే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఓకే. ఇది కంప్లీట్ అయిపోయింది. మీ లోటస్ అయితే భలే నచ్చిందండి నాకు. థ్యాంక్ యూ అండి. చాలా ఎక్కడ బాగుంది. నేర్చుకున్నారు అది? నా ఐడియా నిన్న రాత్రి ఏం కొంటే బాగుంటుందా దీన్ని తయారు చేయడానికి అని పుచ్చకాయ కోసం ఆకాయ కోసం చాలా చోట్ల తిరిగితే ఇది దొరికింది. అక్కడికి మధ్యలో ఇది పెడదాం. రెడీ అయిపోయింది. జాగ్రత్త. ఓకేనండి, మొత్తానికి గసగసాల క్యారెట్ ఖీర్ రెడీ అయిపోయింది. టైం ఏమో 7 minutes 58 seconds అయింది. క్యారెట్ పాయసం బాగుంది. క్యారెట్ గసగసాలు అన్నీ కూడా. గసగస్ అనేది చాలా కాంప్లికేటెడ్ మసాలా అండి కదా. గసగసాలు మనం కూరల్లో వేసుకుంటేనే ఉడికేది చాలా లేట్గా ఉడుకుతుంది. మీరు అది ఫ్రై కూడా చేశారు. ఏమవుతుందంటే ఫ్రై చేసేటప్పటికి పాపీ సీడ్స్ కదా అవి, దాని ఫ్లేవర్ ఇంకా బయటకు వచ్చేసి అవి సరిగ్గా ఉడకకపోతే చాలా ఇదిగా ఉంటుంది. తెలుస్తుంది అనమాట. బాగా నేను ఉన్నాను అన్నట్టుగా అది చూపిస్తూ ఉంటుంది ఇంకా. సో అది ఇంకొంచెం ఒక 2-3 minutes కనుక ఉడికుంటే ప్రాబబ్లీ టేస్టీగా ఉండేది.